సో ఎన్టీఆర్ వివాదం చాలా కీలకంగా మారుతుంది. ఎన్టీఆర్ వార్ 2 సినిమా ఆడియో ఫంక్షన్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కొంతవరకు దుమారం రేపాయి. అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఎందుకు ఎన్టీఆర్ని ఎవరిని ఆపుతున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు వినిపించిన తర్వాత తాజాగా వార్ 2 సినిమాకు సంబంధించినటువంటి అంశంలో అనంతపురం ఎమ్మెల్యే అక్కడ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. ఆయన ఆడియో టేప్ విన్న తర్వాత ఫ్యాన్స్ ఒకసారిగా భగ్గుమన్నారు. ఎందుకు మా హీరోని టార్గెట్ చేస్తున్నారు, ఆ సినిమాను రిలీజ్ కానివ్వనివ్వం, ఆడనివ్వమని పదే పదే చెప్పడం, ఎన్టీఆర్ని కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడానికి బీప్ కూడా వేసుకోవాల్సిన సందర్భాలు. సో అలాంటి వ్యాఖ్యలు పరుషమైనటువంటి పదజాలను ఉపయోగించారు. ఎన్టీఆర్ తల్లిని తిట్టడం కానీ, లేకపోతే అందులో మాట్లాడినటువంటి భాష ఏదైతుందో చాలా హేమైనటువంటిదిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్నారు. విన్నటువంటి మనకు కూడా అనిపిస్తుంది. కానీ దానిపై వివరణించే ప్రయత్నం చేశారు ప్రసాద్, దగ్గుబాటి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే. సో అందులో ఆడియో ఏదైతే ఉందో అది నాది కాదు అని ఆయన వివరణించారు, క్షమాపణ కూడా చెప్పారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తగ్గట్లేదు, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని చెప్తున్నారు. ఇంతకీ ఎందుకు ఆ ఎమ్మెల్యేకి అలా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, వెనకాతల నుంచి ఎవరైనా ఉన్నారా అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ వైసీపీ ఎంటర్ అయింది. వైసీపీ ఎంటర్ అయిన తర్వాత కావాలనే ఎన్టీఆర్ను పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన తొక్కే ప్రయత్నం చేస్తున్నారు, చంద్రబాబు లోకేష్ కలిపే ఈ డ్రామా చేస్తున్నారంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. సో అందులో మాట్లాడుతూనే కొన్ని అంశాలు లోకేష్ను మా లోకేష్ బాబుని అంటారా, లోకేష్ సార్ని అంటారంటూ కూడా ఎమ్మెల్యే మాట్లాడినట్టు ఆడియో టేప్లో మనకి స్పష్టంగా వినిపిస్తుంది. దాంతోపాటుకు బుడ్డా ఫకీర్ అనే కొన్ని వ్యాఖ్యలు, అంటే మాట్లాడడానికి కూడా మనం మాట్లాడుకోవడం కూడా సభ్య సమాజంలో విన్నటువంటి మాటలు వాడే ప్రయత్నం చేశారు అభిమానంతో. ఎవరైతే ఎన్టీఆర్కు సంబంధించినటువంటి ఒక అభిమానంతో ఆయన మాట్లాడారు, సినిమా రిలీజ్ అవ్వనేమంటూ చెప్పినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎందుకు ఎన్టీఆర్ను లాగుతున్నారు? ఎన్టీఆర్ ఎదుగుతున్నటువంటి తీరా, లేకపోతే నిజంగానే రాజకీయ కోణం ఉందా, లేకపోతే ఆయన కోణంలో వేరే వాళ్ళు ఆడియో టేప్లో మాట్లాడారన్న అంశాలు చాలా కీలకంగా మారుతున్నాయి. సో దీనికి సంబంధించి ఈరోజు డిబేట్ మనం కంటిన్యూ చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మనకి అందుబాటులో ఉన్నారు, వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే ఎన్టీఆర్ అభిమాని అలాగే దాలిశెట్టి భాస్కర్ గారు మనకి టీమ్ తారక ట్రస్ట్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, అలాగే టెక్కల్ నియోజకవర్గం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఆయన దాలిశెట్టి భాస్కర్ గారు మనకి జాయిన్ అయ్యారు జూమ్ కాల్, వారికి కూడా నమస్కారం. అలాగే మనం తర్వాత ఫోన్ ఇన్స్ కూడా కొన్ని ఎన్టీఆర్ అభిమానులు మనం తర్వాత తీసుకున్నాం. ముందు ఒకసారిగా ఈ అంశం ఏదైతే జరిగిందో చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఆడియో టేప్ చాలా కీలకంగా ఉంది. ఒకసారి పీసీఆర్ ముందుగా ఏం మాట్లాడారో ఒకసారి ఆడియో టేప్ విందాం. సో ఆడియోలో బీపులు ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తల్లిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్టీఆర్ని నందమూరి ఫ్యామిలీని దూరం చేస్తున్నారా, లేకపోతే పార్టీకి దూరం చేస్తున్నారా, ఎందుకు ఆయన మాట్లాడాల్సి వచ్చినటువంటి వ్యాఖ్యలు వినిపిస్తుంది. ఒకసారి ఆడియో ప్లే చేయండి. అది త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏంటైనా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు, శాంతి థియేటర్ అంటే ఇయ్యలేదు, గలాట జరిగింది వాడితే ఈయనన్నైతే ఇయ్యలేదన్నా. ఇచ్చినారు ఇప్పుడు త్రివేణిను గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. అది పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు ఆపిస్తున్నా. ఎందుకు మనకినా బాగానే మధ్యంగా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా, అవసరమే. లోకేష్ ఎట్లా పెట్టుకుంటారు మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోయిట్టా నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఇప్పిస్తారో నువ్వు కార్ది? నేనెవరు వేయించాకనా స్టెరాయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా? కాదన్నా స్టెరాయిడ్ సినిమా వేస్తున్నారు, పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు వేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలుగా నేను సినిమాకి పోయేవాడిని. ఆడదు సినిమా ఆడదు. రైట్, ఆయన మాట్లాడుతూ సినిమా ఆడదు అని చెప్తున్నారు. అంటే ఇంత క్లియర్ కట్గా చెప్పారు. తర్వాత ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు, తర్వాత చూద్దాం ఒకసారి. మనం ముందుగా వైసీపీ అభిమాని దగ్గరికి వెళ్దాం. అసలు ఈ వ్యవహారంకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఇప్పుడే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు నుంచి తిరుపతి ఎక్కడ చూసుకున్నా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకసారి బయటకు వస్తాం, తడాకా చూపిస్తామని హెచ్చరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఒకసారి మనం ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ టెక్కల్ నియోజకవర్గం సంబంధించి అంత ఒకసారి మాట్లాడదాం. దాలిశెట్టి భాస్కర్ గారు. భాస్కర్ గారు నమస్తే.
సార్ చెప్పండి సార్. సో చాలా కీలకం. ఎందుకు అసలు అంటే ఆయన మాట్లాడిన మాటల్లో వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాలు, ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. కానీ నేను కాదు అని చెప్పే మరొక వివరణ కూడా ఆయన వీడియో చేశారు. సో దీంతో ఫ్యాన్స్ శాంతించరా? ఆయనకు అది సంబంధమే లేని విషయం సార్. అది అసలు రాజకీయ పరంగా తారక్ అనే వ్యక్తి, జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ రోజు కూడాను ఎవరిని విమర్శించిన పరిస్థితి అయితే లేదు. ఆయనకు పూర్తిగా సంబంధం లేని విషయంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యి సినిమా ఆడనియో అంటే అది పూర్తిగా కక్షపూర్తిగా, అంటే పైనుంచి ఆదేశాలు ఉన్నాయా లేదా అనే విషయం మనకు తెలియదండి. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇటువైపు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారా? తెలుగుదేశం పార్టీతోనే కదండి ఉన్నారు. కానీ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అంటే ఎన్టీఆర్ గతంలో సినిమాల్లో ఉంటూనే ఆయన కీలకంగా వ్యాఖ్యల్ని ఆయన ఎలక్షన్ ముందు చేసుంటే బాగుండేదండి. రైట్. ఇదే వ్యాఖ్యల్ని ఎలక్షన్ ముందు చేసుంటే ఎన్టీఆర్ అభిమానులు సత్తా ఏంటో చూపించేడే వాళ్ళు. ఓకే. ఈ రోజు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళ అవసరం తీరిపోయింది కాబట్టి ఇటువంటి మాట్లాడడం సమంజసం కాదు సార్. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ చాలా విధాలుగా మేము ఖండిస్తున్నాం. మా పైన కూడాను, మా అభిమానుల పైన కూడాను ఆల్రెడీ అనంతపురంలో ఉన్న ప్రెసిడెంట్ని పోలీసుల ఆధీనంలోకి తీసుకోవడం కూడా జరిగింది. అవును. ఎంత ఖండించినా సరే వాళ్ళ అవసరాలు తీరిపోయిన తర్వాత ఇలా జరిగిందేమో అనుకుంటున్నాం అండి. అంతేనే. ఇంకా ముందు ఉన్నాయి కదండి, ఇంకా పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఎన్టీఆర్ సత్తా ఏంటి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సత్తా ఏంటి అనేది చూపించే రోజులు ముందున్నాయి సార్. రైట్ రైట్. ఒకసారి మన వైసీపీ దగ్గరికి వెళ్దాం. ఎస్ లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అండి రాజశేఖర్ గారు. నమస్తే. ఎస్ లక్ష్మణరావు గారు, చాలా కీలకంగా మారుతుంది. వైసీపీ కూడా ఎన్టీఆర్ని పార్టీకి దూరం చేసే ప్రయత్నమో లేకపోతే ఎన్టీఆర్దే ఆ పార్టీ అని గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇప్పుడు ఈ వివరణ ఏదైతే ఇచ్చిన తర్వాత కూడా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఆడియో ఎమ్మెల్యేదే అంటారా కాదంటారా? ఆయన ఇచ్చిన వివరణ సరైందని అంటారా? రాజశేఖర్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అమ్మాయి శ్రీలక్ష్మి యాజమాన్య హృదయపూర్వక నమస్కారండి. ఎస్ నమస్తే. 100% ఆ దొక్కుపాటి ప్రసాద్ గారిదే, ఎమ్మెల్యే గారిదే, అనంతపురం ఎమ్మెల్యే గారిదే వాయిస్. ఎందుకంటే ఆయన వాయిస్ కానప్పుడు ఆయన ఒక వీడియో తీసి అది నా వాయిస్ కాదు, నేను అందరికి క్షమాపణలు చెప్తా ఉన్నా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ ఎందుకు చెప్పాలా? సైలెంట్గా ఉండొచ్చు. కానీ చెప్పారంటే దానికి అర్థం ఏంటంటే ఆయన మాట్లాడాడు, ఆయన ఒప్పుకోలే, నేనే మాట్లాడాను, తప్పు అయిపోయింది, అలా మాట్లాడకూడదు, సో ఏదో ఆ ఫ్లోలో అలా మాట్లాడిస్తాను, ఇంకెప్పుడు అటువంటి మాట్లాడను, నన్ను క్షమించండి ఎన్టీఆర్ గారు, క్షమించండి ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మగారిని అనుంటే బాగుండేది. కానీ ఇక్కడ రాజకీయ ఉద్దేశంతోనే అన్నారంటే ఖచ్చితంగా రాజకీయ ఉద్దేశంతోనే అంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే 2009లో ప్రచారానికి మరి ఆయన వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ మరి ఏ రకంగా అయితే ఆయన ఏ స్థానాల్లో తీసుకెళ్లారో ఆ స్థానాల్లో టీడీపీ పార్టీ ఓడిపోవడం, తర్వాత దాన్ని జూనియర్ ఎన్టీఆర్కి అంటగట్టడం, ఆయన ఆ రకంగా దొంగలు తొక్కే ప్రయత్నం చేస్తే ఇంకా అక్కడి నుంచి ఆయన ఏం చేశారంటే ఇంకా ఈ రాజకీయాలకి సంబంధం లేదన్నట్టుగా ఆయన సినిమా పరంగా ఆయన కెరీర్ని బిల్డప్ చేసుకుంటూ సినిమాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళారు. సో ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఇది మా తాతగారు పెట్టిన పార్టీ, నేను టీడీపీలో ఉంటాను, నా టీడీపీ ఇది, ఆ టీడీపీకి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుందని ఎప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడతారు. అయితే ఇక్కడ వారసుడు ఎవరు? కూతురికి పుట్టిన కొడుకు వారసుడా, కొడుకు పుట్టిన కొడుకు వారసుడా అంటే ఖచ్చితంగా మన సాంప్రదాయ ప్రకారంగా కొడుకు పుట్టిన కొడుకే వారసుడిగా మనం అందరం కూడా ఒక సాంప్రదాయబద్ధంగా మనం తీసుకెళ్తాం. అయితే రాజకీయ వారసుడిగా ఎప్పుడైతే హరికృష్ణ గారిని స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే ప్రకటించారో, మరి సీనియర్ ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారిని ప్రకటించిన ఆ సందర్భంలో ఆ సమయానికే కొన్ని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వెన్నుపోటు రాజకీయాలకి ఆయన బలైపోయి ఆయన కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత మరి హరికృష్ణ గారిని ఏ విధంగా వినియోగించుకున్నారు, హరికృష్ణ గారితో ఏ విధంగా సర్వీస్ చేయించుకున్నారు, ఏ రకంగా ఆయన సేవలు టీడీపీకి వినియోగించుకుని ఆయన ఏ రకంగా మళ్ళీ పక్కన పెట్టారు,
ఎంత కానీ అవమానకరంగా పక్కన లక్ష్మణరావు గారు కానీ ఎప్పుడు గతంలో కూడా ఎన్టీఆర్ కూడా మాట్లాడుతూ పార్టీ నిలబెట్టింది టీడీపీనే, టీడీపీ పార్టీ నిలబెట్టింది చంద్రబాబు అని కూడా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడ ఎన్టీఆర్ స్పందించినటువంటి సందర్భాలు లేవు ఎమ్మెల్యే అంశానికి సంబంధించి. సో పూర్తి స్థాయిలో వివరణించే అంటే పార్టీ నుంచి కూడా చంద్రబాబు కూడా మందలించినట్లు కొన్ని వార్తలు వచ్చాయి మనకి. సో ఆ నేపథ్యంలో ఆయన క్షమాపణలు చెప్పారనుకోవచ్చు కదా. డెఫినెట్గా అండి, అదే మీరు అన్నట్టుగా వాస్తవమే. ఏదైతే మీరు చెప్పారో చంద్రబాబు నాయుడు గారు మందలించారు కాబట్టి ఆయన సారీ చెప్పారు అనేది వాదం 100% కరెక్టే. లేకపోతే ఆయన సారీ చెప్పడు కదా. ఎందుకంటే జరిగిందంటే తప్పు జరిగిందా తప్పును పక్కన పెడితే ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందించాలి. స్పందిస్తూ దానికి వివరణ ఇచ్చి సర్దుమరిగే ప్రయత్నం చేసుకోవాలంటూ కొంతమంది ఎమ్మెల్యేలపై అందులో ఆమదాల వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొంతమంది కొన్ని అంశాలు ఉన్నాయి. అందులో ఈ అంశాన్ని ప్రస్తావించి కూడా ఆయన చెప్పడం తర్వాత వివరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే అది కాదు కాబట్టే ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు. నిజంగా అలాంటి ఒక రూమర్ వచ్చినప్పుడు అది నేను కాదు అని చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు ఎవరైనా. ఆ కోణంలో చూడాల్సిన అవసరం లేదంటారా? రాజశేఖర్ గారు క్రిస్టల్ క్లియర్ గా ఆయన వాయిస్ వినబడతా ఉంది. ఆయనే మాట్లాడారు, ఈ సినిమాను మేము ఆడించము, ఆయన మా అధినాయకుడిని అండం ఏంటి, లోకేష్ సార్ని అండం ఏంటి, ఆడు బొక్కడాగాడు గుడ్డ పకీరు అని ఏదో అన్నారు. మనం మాట్లాడడం కూడా లేనటువంటి పదాలు ఉన్నాయి అందులో, క్లియర్ గా ఉన్నాయి, ఒప్పుకుందాం. yes జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా స్వయం శక్తితో ఒక మల్టీ టాలెంటెడ్, ఈ రోజున భారతదేశంలోనే అత్యద్భుతమైన నటనలో ముందుగా ఉంటారు. అటు ఆయన సొంతంగా ఎదిగాడు. అంటే గతకాలం తండ్రి పేరు తాత పేరు చెప్పుకుని ఎవరైనా ఎదుగుతారు కాదనట్ల. కానీ సో అది కేవలం సినిమాలోకి రావడానికి అవకాశాల కోసం, నిలబడాలంటే స్వశక్తి ఉండాలి, టాలెంట్ ఉండాలి. అది ఎన్టీఆర్ ఉంది, అది నిరూపించుకున్నారు, అది అందరికీ తెలిసిన సినిమా అవకాశాలు రావడం కోసం ఎవరైనా వినియోగించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి టాలెంట్ వల్ల ఈ రోజున ఆయన నిలదొక్కున్నాడు. కానీ ఎక్కడైతే మళ్ళీ ఈ టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు లోకేష్ గారికి సీఎం పక్క పదవి ఇవ్వాలి, సీఎం తీయాలని ఒక రకంగా టీడీపీ ప్రయత్నం చేస్తా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు ఆలోచన కూడా అలాగే ఉంది. ఇప్పుడు కానీ లోకేష్ ని సీఎం చేయకపోతే భవిష్యత్తులో లోకేష్ ఎప్పుడు సీఎం అవడు, ఈ టీడీపీ పార్టీ కూడా లోకేష్ చేతిలో ఉంటుందని వాళ్ళకైతే నమ్మకం లేదు, చేజారిపోద్ది. అయితే ఇది గెద్దలాగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి గెద్దలాగా దీన్ని తనికెళ్ళిపోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కి ఎప్పటికైనా ఈ పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్తే ఆ ఫ్యాన్స్ గానీ ప్రజలు గానీ జూనియర్ ఎన్టీఆర్ ఈ పార్టీ నడిపితే మంచిదని ప్రజల్లో కూడా మంచి భావన ఉంది. కాబట్టి ఎన్టీఆర్ కి సపోర్ట్ పెరిగితే ఒక ఆలోచన విధానంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత హఠాత్తుగా నిర్ణయం కూడా తీసుకుంటా ఉన్నారు. నాకు తెలిసి రేపు 2026 కల్లా ఆ లోకేష్ గారు ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన సీఎం అవుతారు, అందులో ఎటువంటి అవట్లేదు. ఎందుకంటే 2029 కానీ 27 కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారనే విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఇంకా వీళ్ళకి పుట్టుగతులు ఉండవు, ఈ పార్టీ ఉండదు. లేదా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు బతుకుంటే ఆయనకు కూడా ఏ ఒక్క సామర్థ్యం కూడా ఉండదని వాళ్ళకి తెలుసు. కాబట్టి మళ్ళీ ఏదైతే కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మన మీద పెత్తనం చెలాయించకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాలి. లోకేష్ ని సీఎం చేస్తేనే ఇది ఉపయోగపడుతున్న ఆలోచన విధానంలో ఈ రోజున డిగ్రేడ్ చేసే పని జూనియర్ ఎన్టీఆర్ డిగ్రేడ్ చేస్తూ ఉన్నారు. ఆయన క్యారెక్టర్ అసెసినేట్, అలాగా వాళ్ళ అమ్మగారి క్యారెక్టర్ ని అసెసినేట్ చేయడం, ఇదంతా కూడా రాజకీయంలో ఒక భాగంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఖండించాలి. రైట్. ఒకసారి మనకి రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ గారు ఉన్నారు. ఎస్ రామ్మోహన్ గారు, నమస్తే అండి. నమస్కారం రాజశేఖర్. ఎస్, రాజకీయాలు సినిమాలు ఇన్నాళ్ళు వేరువేరుగా చూసేవారు. రాజకీయ నాయకులు సినిమా హీరోలు రాజకీయ నాయకులుగా మారిన తర్వాత అంటే ఎప్పుడు అలాంటి సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు తెరపైకి ప్రతి అంశం, ఒక డైలాగ్ మాట్లాడినా లేకపోతే ఒక అంశం మాట్లాడినా రాజకీయాలకు ముడిపడుతున్నాయి. కానీ ఇక్కడ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా హేయమైనటువంటి చర్యగా భావించాల్సిన అవసరం. కానీ ఆయన మాట్లాడారా లేదన్నది ఒక అంశం, పోలీసులు తేల్చాల్సిన అంశం. కానీ ఇక్కడ ఆయన క్షమాపణ చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా హీరోని ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎందుకు ఆయన తగ్గించే ప్రయత్నం చేస్తారు అంటే ఆయన మొన్న మాట్లాడిన వ్యాఖ్యలు ఒకసారి మనం గతంలోకి వెళ్తే వాటు ఆడియో ఫంక్షన్లో కూడా చాలా క్లియర్ కట్గా నన్ను ఎవరు ఆపలేరు, నందమూరి తారక రామారావు తాతగారు ఆశీస్సులు ఉన్నంత వరకు అంటే ఎవరు ఆపుతున్నారు అన్నది కూడా కొన్ని ప్రశ్నలు వచ్చి ఆయన సాధారణంగా మాట్లాడారా లేకపోతే ఒక ఫ్రస్ట్రేషన్స్తో మాట్లాడారా అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. తర్వాత ఎమ్మెల్యే మాట్లాడడం కొంచెం ఆజ్యం పోసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ఈ మొత్తం ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే ప్యానల్ మిత్రులు నమస్కారం. జనరల్గా వ్యక్తిగత విషయాలు ఇట్లాంటి వాటిలో నేను పాల్గొనను. కానీ ఒక రకం చెప్పాలంటే శ్రీశ్రీ గారి కొటేషన్ ఉంటుంది, ఎవరెవరు ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం. అందుకని ఏమంటున్నానంటే
ఇది సామాజిక అంశం కనుక తప్పనిసరి మీకు ఒకటి వచ్చాను. నేను కొంత పార్టీల పక్షపాతానికి దూరంగా ఉంటాను కనుక నేను 2 విషయాలు స్పష్టం చేస్తాను. మొట్టమొదటి ఆడియో ఆయనదా కాదా, నేను అడ్వకేట్ గా ఆయనది కాదన్నప్పుడు, నేను కాదా అని ఖండిస్తున్నప్పుడు నేను ఆర్దే అని నేను దాన్ని జోడి చేయను, కానీ అది మీరు అన్నట్టు తేల్చాల్సింది. కానీ కొన్ని పలుకుబడులు, కొన్ని యాసలు వాళ్ళకి సంబంధించిన అంశాలను మిగతా దాంతో దత్తు చేస్తే ఈజీగా తెలిస్తే కదా, లక్ష్మణరావు గారు అన్నట్టు తెలుస్తాయి కదా. ఉదాహరణకు కడప జిల్లాలో నేను గుడ్కా అని మాట్లాడతాను, అది ఆ ప్రత్యేక జిల్లా. అట్లాగే ఇప్పుడు ఈయన నేను ఆడనివ్వను ఆడదు అన్నాను కదా. మామూలుగా ప్రసాద్ గారు మాట్లాడే మాటలు అట్లా ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ ఆయన దాకా తెలుస్తుంది కదా. ఇప్పుడు మనకంటే అక్కడ లోకల్ జనానికి ఎక్కువ తెలుసు అంటున్నాను. అభిమానం హద్దుల మీదతే, నేను స్పష్టంగా చెప్తాను. అది రాజకీయ అభిమానం కావచ్చు, సినిమా అభిమానం కావచ్చు, ఇట్లాగే ఉంటుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ అట్లా అల్లు అర్జున్ రోజు నడుస్తుంది కదా, చూస్తున్నాం మనం. అభిమాన హద్దు మీదతే అటుపక్క చిరంజీవి మెగా కుటుంబంలో మనం కూడా చూస్తున్నాం. ఇక్కడ కూడా అంతే. ఎన్టీఆర్ గారు ఒక లెజెండ్, ఏది పాత ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ గారు. నేను కూడా చిన్న ఎన్టీఆర్ అభిమానిని, నేను కాదనట్లేదు. కానీ అభిమానం హద్దులు మీరు రామదేశం సినిమాగా చూస్తాను, రాజకీయం చూస్తాను. ఇక్కడ ఏముందంటే ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. దాని మీదనే రెండోసారి హెచ్చరిక చేశారు చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటిసారి ఏమో నన్ను తక్కువ అంచనా వేయకండి, నేను 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడిని, నాకు నిన్న కాక మొన్న మొట్టమొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా సలహాలు ఇస్తున్నారు, నాకు చాలా కోపం వస్తుంది, అప్పుడప్పుడు బాలేదు మాట అని చెప్పి ఎమ్మెల్యేని గతంలో హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న ఏమన్నాడు, నిన్న కాక మొన్న ఈ సంఘటన జరుగుతున్న క్రమంలోనే మీరు ఎట్టి పరిస్థితులలో మీరు రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ చూపించకండి, మీరు అనవసరంగా మాటలు మీరకండి అని చెప్పి ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ తను ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, నేను 2014 సీఎం కాదు, 1995 సీఎం నన్ను చూస్తాను మీరు అని అన్నాడు. అంటే 2014 నుంచి 19 దాకా సీఎం గా నేను మెత్తగా వ్యవహరించాను, అంతకుముందు నా సీఎం అంటే 1995 లో మొట్టమొదటిసారి సీఎం అయినప్పుడు ఎట్లా ప్రవర్తించాను, ఎట్లా చేశాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అట్లా చేస్తానని ఆయన మాట్లాడింది. నేనేమంటున్నానంటే ఇది కొంత ఈ సందిగ్ధత కారణం ఏంటంటే, ఇవాళ ఏదైతే ఆయన మాట్లాడిందో గుడ్డా బకీర్ అనేది పూర్తిగా అనుచితమైన మాట, అంటే మతాన్ని కూడా తీసుకొచ్చింది అక్కడ. రెండోది ఏంటంటే, ఇంతకుముందు నేను లక్ష్మణరావు గారికి నీకేపోయింది, ఎందుకంటే బిడ్డ కొడుకే కావాలన్నా కొడుకు కావాలన్నా అని సమాజం నిర్ణయిస్తే ప్రజలు నిర్ణయిస్తారు. ఉదాహరణకు తెలంగాణలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనుకున్నారు, అప్పుడు ముఖ్యమంత్రి చేస్తే బాగుండేది, ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు, కాలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ కూడా అన్నది కరెక్ట్, 2029 ఏం జరుగుతుందో చెప్పలేం, కానీ ఇప్పుడైతే లోకేష్ కే పట్టం కడితే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఉంది. ముఖ్యంగా అభిమానులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీరు రాజకీయంగా చూడండి, అభిమానం చూడండి. నా ఉద్దేశం ఆయన మాట చాలా తప్పే, కానీ మేము అవసరమైతే సత్తా చూపిస్తాం, రేపు రాజకీయంగా ఓడిస్తాం అంటుంటే ఏమైందంటే మీరు ఇదివరకు సపోర్ట్ చేసినట్టే కదా. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే, రేపు వచ్చిన ఏదైనా సరే నేను ఏమంటున్నాను, అభిమానులకు నా విజ్ఞప్తి ఏంటంటే, రేపు రాజకీయంగా మీరు చూసుకోండి, రాజకీయ అభిప్రాయం లేకుండా ఎవరు ఉండరు. నేను కూడా పార్టీకి ఓటేస్తా, నేను ఎంత విశ్లేషకున్నా, నేను ఏ పార్టీ సంబంధం లేకున్నా. కనుక మన అభిమానాన్ని, ఈ అభిమానానికి జత చేసి ఒక్క వెంకటేశ్వర ప్రసాద్ తప్పు చేస్తే తెలుగుదేశం పార్టీ మొత్తం తప్పు చేసినట్టు కాదు కదా. మేము చూపెడతామంటే ఎక్కడైతే తప్పు చేసిందో వాళ్ళ మీద మీరు అభిమానులు కానీ అక్కడ లోకల్ వాళ్ళు చూపెడతారు, మన ఓటర్లం కాదు కదా ఆ నియోజకవర్గంలో. కానీ ఏమవుతుందంటే రాజకీయంగా దీన్ని మలచడం వల్ల ఇంకొక రకమైన కొత్త సమస్యకు దారితీస్తారు నేను అంటున్నాను. నా విశ్లేషణ ఏంటంటే, ఇవాళ అభిమానులు నిజంగానే గరం కావడం ఏదైతే ఇట్లా మాట్లాడుతున్నారో వాళ్ళ తప్పు కాదు, ఆయన మాట్లాడిన మాటలు అంతకన్నా దుర్మార్గంగా ఉండే కనుక చేస్తున్నాం. ఆయన దాన్ని ఓన్ చేసుకుంటలేడు కదా. ఇప్పటికైనా నేనేమంటున్నానంటే, ఎవరైనా అభిమానులు ఉంటే ఆయన కేసు పెట్టవచ్చు, కేసు పెడితే దానికి రుజువు దొరకడానికి అవసరమైన సాక్ష్యాధారాలు సేకరిస్తారు పోలీసులు, నిజంగానే ఆయన మాట్లాడింది లేదా. ఇంకొక మాట కూడా చెప్తాను రాజశేఖర్ గారు, ఇక్కడ ఏమవుతుందంటే చాలా వరకు ఈ ఎమ్మెల్యేలు అయిన తర్వాత దాని సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. ఆనాడు వైసీపీ అయినా సరే, ఇవాళ టీడీపీ అని చెప్తున్నాను. ఎమ్మెల్యేలు మా సామ్రాజ్యాలకు కూడా రావద్దు అంటున్నారు. మంత్రులు గతంలో మంత్రులు ఉంటే, నేను 50 ఏళ్ల జర్నలిస్ట్ అండి, 50 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ ను. అప్పుడు ఇట్లా మంత్రులు ఇట్లా ఉండకపోయారు, జిల్లా మొత్తం శాసించే వాళ్ళు అవసరం అనుకుంటే పక్క నియోజకవర్గాన్ని కూడా ఆ మంత్రి పోవడానికి జరుపుతున్నాడు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అంత మరాఠీ తెలిపోయింది. అంతేందుకు ఇవాళ ఎమ్మెల్యేలు నేను ఆడనిపోను అనే ఒక ధైర్యంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నట్టు, ఒక ఆయననేమో, ఒక ఎమ్మెల్యేనేమో గణపతి ఎమ్మెల్యే దూరం ఎందుకు, నేను 20 రూపాయలు వాటర్ బాటిల్కి ఇస్తేనే నేను ఒప్పుకుంటాను, ఎంఆర్పీ మీద ఎక్కువ సూది చేస్తారో తక్కువ సంబంధం లేదు, 20 రూపాయలు నాకు ఇంటికి రావాల్సిందే అని తెలుగుదేశం ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు ఇవాళ. అంటే ఎంత దుర్మార్గం నడుస్తుంది అంటే, సామ్రాజ్యాలు ఏర్పేసుకొని మొత్తం ఆ నియోజకవర్గం అంతా మాదే అనుకుంటున్నాం. ఇవాళ సినిమాను ఆపుతాననే మాట అంటున్నారంటే, రాజకీయంగా లక్ష్మణరావు గారు మనం ఇప్పుడు ఎట్లాగూ వాళ్ళ కుటుంబంలో చిచ్చు పుట్టింది అనుకోండి, మనం దాన్ని చలికాసుకునే ప్రయత్నం కాదు. ఈ పద్ధతిని వ్యతిరేకిద్దామా లేదా?
ఏ ఎమ్మెల్యే అయినా నా నియోజకవర్గంలో సినిమా ఆడాలంటే కూడా నా పర్మిషన్ తీసుకోవాలనే మాట మాట్లాడుతున్నారంటే ఇది ప్రజాస్వామ్యం అంటారా నియంతృత్వం అంటామా? దీన్ని వ్యతిరేకిద్దాం. ఇవాళ సమరం చేస్తా మనకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ముసలం పుడితే సమరం చేసుకునే వైసీపీ పార్టీ. చూడండి, పత్రిక చూడండి, మీడియా చూడండి, తెలుగుదేశం అంటే ఒకటే ఎస్ రామ్మోహన్ రావు గారు మీరు మాట్లాడుతున్నారు అంశం అంటే ఈ అంశాన్ని మీరు అన్నట్టు చలి కాసుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుందా? వైసీపీ అంశంలో ఎంటర్ అవడానికి కారణం ఏంటంటే రాజకీయం అంటారా? తప్పంటలేదు, ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తుంది అంటారా? తప్పంటలేదు సార్, సహజమే కదా. ఇప్పుడు వైసీపీ పార్టీ అంటే నిజానికి మాట్లాడుకోవాల్సి వస్తే ఆ అంశం అనేది కుటుంబానికి సంబంధించినటువంటి అంశం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మా ఫ్యామిలీ అని గతంలో మాట్లాడుకున్నారు. నేను వ్యతిరేకంగా మాట్లాడే మాట ఒక మాట చెప్తున్నాను, దాన్ని చలిగాసుకునే ప్రయత్నం చేస్తున్నా అంటే మనం చేస్తే తప్పదు అంటున్నా. చెప్పండి. చెప్తా నేను మాట్లాడండి సార్. నేను ఒక మాట నేను పూర్తి చేయని, నేను అంటే సగంలో ఆపితే కష్టం. నేను ఒక మాట లక్ష్మణరావు గారు మీద గౌరవం ఉంది. నేనేమంటున్నానంటే గతంలో వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావుని వెన్నుపోటు పడిచిండ్రు అని మాట మీరు చెప్తూనే ఉన్నారు. ఎన్టీ రామారావు గౌరవం ఇస్తాం, ఎన్టీఆర్ పేరు జిల్లా కూడా పెట్టింది, సంతోషం. కానీ ఏమైతుందంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు రాజకీయంగా ఆయన చేసిన పనిని గట్టిగా మనం రాజకీయంగా వ్యతిరేకించండి అంటున్నాను నేను స్పష్టంగా. ఆ ప్రసాద్ అంటే ఆయనే మాట్లాడుంటే దాన్ని రాజకీయంగా వ్యతిరేకిద్దాం అంటున్నాను స్పష్టంగా. తప్పు అంటున్నాను ఆ మాట మాట్లాడితే ఎవరి మీద, ఈ ఎన్టీఆర్ మీదనే కాదు ఎవరి మీద తప్పే అంటున్నాను. వాళ్ళు లొకేషన్ ఎవరు మాట్లాడినా ఎవరి మీద మాట్లాడినా తప్పే అంటారు, తప్పే అంటున్నాను. అదొకటి. ఇంకో మాట రాజశేఖర్ గారు, ఇప్పుడు లోకేష్ ను ముఖ్యమంత్రి చేసే ఆలోచన ఎవరికి అందరికి బహిరంగ రహస్యమే. ముంజరి కంకణానికి అర్థం ఎందుకు? రేపు 29 ప్రజల తీర్పు ఏం వస్తుందో తెలియదు కదా. మేము ఒకటే వస్తుంది, అధికార పార్టీ ఎప్పుడు కూడా మేము 20 ఏళ్ళు మాదే అంటున్నారు. తర్వాత ఏమైతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు. ఏం చేస్తున్నారంటే 2020 మ్యాచ్ ఆడుతున్నారు. 5 ఏళ్ళు వాళ్ళకు 5 ఏళ్ళు వీళ్ళకి ఇచ్చిండ్రు, ఇంకో 5 ఏళ్ళకి ఎవరు ఇస్తారో తెలియదు. కానీ ఇక్కడ ఏమైంది, రాజకీయాన్ని సినిమాలు చూపించకండి అంటున్నారు. నిజంగా సినిమా అభిమానులు ఎవరు కూడా, ఎన్టీఆర్ పట్ల అభిమానం ఎవరు కూడా రాజకీయాల్లో దీన్ని కల్పించుకోరు అంటున్నాడు. రాజకీయ నాయకుడు కల్పించుకొని ఈ మాటలు అన్నాడు కనుక సమస్య వచ్చింది కదా. దగ్గుబాటి ప్రసాద్ ఒక్కడే కాదు సార్, బీజేపీ ఎమ్మెల్యే నా మిత్రుడే, ఎవరు ఆదోని ఎమ్మెల్యే పార్క్ సార్ ఏం మాట్లాడారు, అదే రేషన్ షాపులు స్వాధీనం చేసుకుంటారా, మీరు బయటకు పంపించండి, మీరు కూర్చోసుకోండి. నేను వ్యతిరేకించి తప్పన్నైతే. అంటే ఒక ఎమ్మెల్యే కాగానే ఒక 5 ఏళ్లే మిమ్మల్ని ఎన్నుకున్నారు, 5 ఏళ్ల తర్వాత రేపు పొద్దున సామాన్య ప్రజలు కలిసిపోయిన నేను గుర్తుపట్టేవాడు కూడా ఉండడు అంటున్నాను నేను. అందుకని ఈ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ కూటమి ఎమ్మెల్యేల ప్రవర్తన బాలేదు, అంతకుముందు కూడా బాలేదు. అంతకుముందు కూడా ఇదే సామ్రాజ్యాలు ఏర్పరచుకొని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇట్లా ప్రవర్తించిన 10 ఉదాహరణలు చెప్తాను నేను. ఒకసారి సార్ అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గా, అరే నేను స్పీకర్ అవుతున్నాను మీ పని పడతాను పోలీసులు బెదిరియలేదా? కాకముందే అంతకుముందు మన భార్య సీతారాం గారు ఏం చేసిండ్రు, వారు కూడా అంతే కదా. తమిళ సీతారాం గారు ఏం చేసిండ్రు, స్పీకర్ గౌరవం దక్కించుకున్నారా? నేను అందరు రాజకీయ నాయకులలో చాలా మంది ఇట్లాంటి పనులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే ఇప్పుడు ఈయన సారి చెప్పిండు అంటున్నాను. గతంలో వైసీపీ వాళ్ళు కూడా అదే బూతులు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి, ప్రజలు తీర్పిచ్చారు. ఇది అందరికీ తెలిసినటువంటి అంశం. కానీ ఇక్కడ ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీలో ఉండటం, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారుతుంది. ఖచ్చితంగా అచ్చంగా పాత ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ నటనలో కూడా తీసుకొచ్చాడు. నేను ఒకటే అంటున్నాను, అసలు ఎన్టీఆర్ మాట్లాడుతున్నాడు కదా, ఏమంటా అంటే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతున్నాడు కదా, ఆయన విఘ్నుడు కనుక మాట్లాడుతున్నాడు. గతంలో ఒకసారి ప్రచారం చేసి పార్టీ ప్రచారం చేసి మాట్లాడొద్దు అంటున్నారు సార్. మంచిది సార్, మాట్లాడితే ఇప్పుడు ఆయన ఇప్పుడు మాట్లాడతారండి ఏదైనా సరే. భాస్కర్ గారు నేను అదే అంటున్నాను సార్, నేను భాస్కర్ గారు నేను మాట్లాడొద్దే అంటున్నా. మాట్లాడకపోవడం ఆయన విజ్ఞత మంచిది, సంస్కారం అంటున్నాను నేను. దాన్ని విమర్శిస్తే నేను ఆయన మాట్లాడుతున్నాను కదా, అది మంచిది అంటున్నాను నేను. అందుకని మొత్తం ఖచ్చితంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ ఎవరికైనా ఉందో మాట్లాడచ్చు. వైసీపీ హయాంలో సార్, గతంలో వైసీపీ హయాంలో అసెంబ్లీలో జరిగిన ఒక చిన్న సంఘటన గురించి స్పందించలేదు, నీ అత్తమ్మకు జరిగితే స్పందించలేదు అనేసి జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఇదే టీడీపీ క్యాడర్ చాలా మంది ట్విట్టర్ లో అవ్వచ్చు, సోషల్ మీడియాలో అవ్వచ్చు, చాలా రాద్ధాంతం చేశారండి. కానీ ఒకటి భాస్కర్ గారు, అది కేవలం టీడీపీ వాళ్ళే చేశారా? వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ముసుగులో చేశారని టీడీపీ గతంలో ఆరోపించింది. భాస్కర్ గారు ఇప్పుడు మనందరం ఆయన వాళ్ళ బంధువులం కాదు గర్వం కూడా. నిజంగా చెప్పాలంటే వాళ్ళందరూ ఒకటే సార్, మీరేమన్నారండి, వాళ్ళందరూ ఒకటే, ఏ సమస్య. రాజు కంటే రాజు నేను భాస్కర్ గారు ఇప్పుడు అందరూ బయట వాళ్ళం సార్, కుటుంబంలో చాలా ఉంటాయి. నేనేమంటున్నానంటే రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి. గతంలో ఎన్టీఆర్ ఒకసారి రామ్మోహన్ రావు గారు ఒకసారి వైసీపీ దగ్గరికి వెళ్దాం.
ఒకటే మాట గతంలో పాత తరంలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అభిమానులు ఉండేవారు, కొట్టుకు చచ్చేవారు. కానీ వాళ్ళు ఇద్దరు ఏకమై ఒకసారి ఏం మాట్లాడింది, అది మాకు కొంచెం కొట్టుకు బాగుండను అని చెప్పింది కదా. అట్లా కృష్ణ శోభను అవునండి. కాకపోతే గడిచిన 10 ఏళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి రాజకీయాలకు దూరంగా ఆయనకి నచ్చిన ఒక ఫీల్డ్ లో ఆయన అనుభవిస్తున్నాడు. ఆయనకి ఇప్పుడు రాజకీయాల పైన మక్కువ లేదు, వ్యామోహము లేదు. లక్ష్మణరావు గారు, భాస్కర్ గారు మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు స్పష్టంగా ఒక స్థిత ప్రజ్ఞుడిగా మాట్లాడుతున్నాడు. ఎక్కడ రాజకీయాలు కల్పించుకుంటాడు ఇప్పుడు కూడా. కానీ మొన్న రామ్మోహన్ గారు, మొన్న ఇందాక కూడా ప్రస్తావించాను అంశం, నన్ను ఎవరు ఆపలేరు అన్నటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నటువంటి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన నార్మల్ గా క్యాజువల్ గా మాట్లాడినటువంటి మాటలుగా భావించాలా? ప్రతి మాట అల్లు అర్జున్ కు మెగా కుటుంబంలో లేవంటారా? ఫ్యామిలీ వేర్. ఇప్పుడు అంశాన్ని ఇందులో మనం జోడు చేయడం కంటే ప్రధానంగా ఇక్కడ నేను మాట్లాడుతున్న అంశం అంటే ఆయన ఎందుకు ఎప్పుడు ఎన్టీఆర్ బ్యాలెన్స్డ్ గా మాట్లాడతారు. నాకు తెలిసినటువంటి అభిమానులు కూడా మాట్లాడినటువంటి మాటలు ఎన్టీఆర్కి సంబంధించినటువంటి, మా ఎన్టీఆర్ ఎప్పుడు ఇలా మాట్లాడక ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో అన్నటువంటి వ్యాఖ్యలు అవి క్లియర్గా వినిపిస్తున్నాయి. కొంతమంది మాట్లాడారు అంటే ఎప్పుడు కూడా ఎన్టీఆర్ బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు. కానీ నన్ను ఎవరు ఆపలేరు, ఆయన ఆశీస్సులున్నంత వరకు మనల్ని ఆపలేరు అన్నటువంటి వ్యాఖ్యలు ఎప్పుడు ఆయన చేయలేదు. ఎందుకంటే సినిమాల గురించి మాట్లాడడం, లేకపోతే అభిమానులు కొన్ని విజ్ఞప్తులు చేసేవారు, పాలాభిషేకాలు చేయొద్దు, లేకపోతే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయండి అని. అవమానంతో కుటుంబంలో పడ్డారు. గతంలోనే ఆయన కుటుంబం మొత్తం దూరం పెట్టింది. ఇవాళ చెప్తున్నారు కదా, ఇవాళ మావాడు అంటున్నారు కానీ అంతకుముందు మావాడు అన్నారా వాళ్ళే. అందుకని మనం వాళ్ళ కోసం అంగే చెప్పుకోవాల్సిన అవసరం లేదు, చొక్కా చెప్పుకోవాల్సిన అంతకనే అవసరం లేదంటున్నాను. రైట్ రామ్మోహన్ గారు, రైట్. ఒకసారి లక్ష్మణరావు గారు దగ్గరికి వెళ్దాం. ఎస్ లక్ష్మణరావు గారు, ఒకటి అంటే నిజంగానే అభిమానితో ఇందాక మీరు మాట్లాడుతున్నారు, చెప్పండి. రాజశేఖర్ గారు, నేను అనేది ఏంటంటే రాజకీయ విశ్లేషకులు బాగానే విశ్లేషణ చేశారు, కానీ రెండు పాయింట్లు ఎత్తారు ఆయన. జూనియర్ ఎన్టీఆర్ గురించి వాళ్ళ ఫ్యామిలీ విషయం కదా, ఎందుకు దాన్ని వైఎస్ఆర్ పార్టీ అంటగాయించుకుంటుంది, వైఎస్ఆర్ పార్టీ ఎందుకు టర్న్ చేసుకుంటుంది, వైఎస్ఆర్ పార్టీకి అంత అవసరం లేదు, దాన్ని తప్పు పట్టలేదు వైఎస్ఆర్ పార్టీకి అంత. సార్ నేను అనేది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి అంత అవసరం లేదండి, వైఎస్ఆర్ పార్టీకి అంత అవసరం లేదు అంటగాగించుకోవడానికో లేదా ఆ మంటల మధ్య స్థలకాకి మాకేదో. కానీ రోజా గారు మాట్లాడారు, అంబటి రాంబాబు గారు స్పందించారు, రోజా స్పందించింది. తప్పే ఉందండి, తప్పే ఉంది. ఈ రోజున వినాలి. కానీ మీరు అంత కాగలుచుకోవాల్సిన అవసరం లేదంటున్నా మళ్ళీ స్పందిస్తారంటున్నారు మళ్ళీ. సార్ నేను అనేది ఏంటంటే రోజా గారు స్పందించారు, అంబటి రాంబాబు గారు అందరూ స్పందిస్తారు. ఎందుకు స్పందించరండి? ఈ రోజున ఇక్కడ ఎన్టీఆర్ అభిమానులు కూడా టీడీపీలో భాగమని చెప్తున్నారు. వినాలి. విజయమ్మ గారి విషయంలో, శర్మిల గారి విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వీళ్ళు ఎవరండి? టీడీపీ వాళ్ళకి ఏం సంబంధం అండి? జనసేన పార్టీ వాళ్ళకి ఏం సంబంధం అంటే? వాళ్ళ కుటుంబ వ్యవహారం వాళ్ళు తెలుసుకుంటారు. దేనికి రాజకీయం చేశారు? ఒకటి చిన్న విజ్ఞాపన లక్ష్మణరావు గారు, ఇక్కడ మీరు చెప్తున్నటువంటి రెండు పేర్లు కూడా రాజకీయాల్లో ఉన్నారు, పార్టీలో ఉన్నారు. ఇక్కడ ఎన్టీఆర్ గారు పార్టీలో లేరు. మీరు ఇంకా అలా మాట్లాడిస్తే ఇంకా మాట్లాడాలి అసలు. లేదండి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎన్ని విమర్శలను చేసుకోవచ్చు. సొంత అన్నదమ్ములు కూడా వేరు పార్టీలు ఉంటే విమర్శించుకుంటారు. ఇక్కడ పార్టీలో ఉన్నారు కాబట్టి మాట్లాడగలిగారు. వినాలి సార్, ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాలు మక్కువతోనే కదా, తన టీడీపీ పార్టీ గెలాలనే కదా, ఆ రోజున చిరంజీవి గారు ఓడిపోవాలనే కదా ఎందుకు వచ్చారు, ఎన్నికల ప్రచారానికి దేనికి వచ్చారు? కేవలం చిరంజీవిని ఓడించాలని. చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని కాదు, చిరంజీవి ఆడాలి అక్కడ. వాళ్ళకి చిరంజీవి ఒక రాజకీయ ప్రత్యర్థి, సినిమా పరంగా. ఇక్కడ మళ్ళీ మీరు మరొక ప్రోపగండా తీస్తున్నారు. ఆ రోజు ఆయన టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఆయన నిజం, రాజశేఖర్ గారు, ఇదే నిజం. వాళ్ళకి చిరంజీవి అనే వ్యక్తి రాజకీయ ప్రత్యర్థి, రెండు సినిమా పరంగా ప్రత్యర్థి. ఈ రోజున నందమూరి కుటుంబానికి చిరంజీవి కుటుంబం రెండు చట్ట పట్టాలు వేసుకుని వాళ్ళ భుజం మీద వీళ్ళ భుజం మీద వాళ్ళ చేతులు వేసుకుని తిరిగితే వాళ్ళిద్దరు సినిమాలో ఎవడు చూడ్డు. చూసేవాళ్ళు చూస్తారు, అది వేరే అంశం. ఒకసారి చెప్పండి సార్. వినండి రాజశేఖర్, మీరు తెలివి మాట్లాడతారు అనుకుంటారు, తెలివి కాదు అది. ఎందుకు జనాల్లో, ప్రజల్లో, వాళ్ళ అభిమానుల్లో వీళ్ళ విషయం చెప్పారు. చిరంజీవి ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి పడదు. చిరంజీవి సినిమా రిలీజ్ అయితే కానీ ఈ రోజు RRR లాంటి సినిమాలో ఇద్దరు హీరోలు, ఇక్కడ మెగా కాంపౌండ్ నుంచి, అక్కడ నందమూరి కాంపౌండ్ నుంచి ఇద్దరు హీరోలు చక్కగా నటించారు, అవార్డులు కూడా వచ్చాయండి.
త్రిబుల్ అవార్డులు కూడా వచ్చాయి, ఆ స్థాయిలో హిట్ అయింది. మీరు మళ్ళీ రైట్ అభిమానులుగా కొంచెం వ్యత్యాసం ఉండొచ్చు, కానీ హీరోలుగా అందరూ కలిసే ఉంటారని పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇది వినాలి సార్. ఇది ఎందుకంటే రాజశేఖర్ గారు వాళ్ళు మార్కెట్ పెంచుకోవడానికి ఇది ఒక స్ట్రాటజీ. పలానా వ్యక్తి మనకు పడదు, మహేష్ బాబుకి పవన్ కళ్యాణ్కి పడదు, అదొక స్ట్రాటజీ. చిరంజీవికి బాలకృష్ణకి పడదు, అదొక స్ట్రాటజీ. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు ప్రాణ స్నేహితులుగా బయటకు వచ్చిందో, వాళ్ళిద్దరూ మా ప్రాణ స్నేహితులు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని ఎప్పుడు వచ్చిందో వాళ్ళ మార్కెట్ అనేది అంత హైప్ ఉన్న మార్కెట్ కూడా ఒకేసారి డౌన్ అయింది. ఎందుకు డౌన్ అయింది? వీళ్ళిద్దరూ ఒకటే పడతాంలే అనే ఆలోచన విధానం వచ్చింది. ఇప్పుడు అమాంతంగా అల్లు అర్జున్కి మార్కెట్ ఎందుకు పెరిగిందో తెలుసా? ఎప్పుడైతే మెగా ఫ్యామిలీని తను వదిలి బయటకు వచ్చాడో సూపర్ స్టార్ ఈ రోజున భారతదేశంలో #1 హీరో అయ్యాడు. ఎందుకు అయ్యాడు? అదొక స్ట్రాటజీ అండి. అదే మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఉంటే సూపర్ స్టార్ అవడండి, కల్లి స్టార్ కూడా అవడం అల్లు అర్జున్ తెలుసు. అందుకనే ఆయన బయట లక్ష్మణ్ రావు గారు మీ టాపిక్ నుంచి వేరే దగ్గరికి వెళ్తారు. ఇక్కడ మనం మాట్లాడదాం. నిజంగా ఎవరైతే ఆ ఎమ్మెల్యేతో మాట్లాడారో, ఎమ్మెల్యే ప్రసాద్తో మాట్లాడారో, గుత్తా ధనుంజయ నాయుడు, ఆయన క్లారిటీ ఇస్తే గనక సాక్ష్యాలు కూడా కొన్ని ఫ్యాన్స్ ఎవరైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో మీ సాక్ష్యాలు కూడా స్వీకరించామని చెప్తున్నారు. ఒకసారి దాని గురించి క్లారిటీ తీసుకుందాం భాస్కర్ దగ్గర గురించి. ఎస్ భాస్కర్ గారు, సో నిజంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సాక్ష్యాలు ఏమైనా తీసుకున్నారా? గుత్తా ధనుంజయ నాయుడు మాట్లాడినట్టుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి మీడియాకి సంబంధించినటువంటి సమాచారం మేరకు. సో నిజంగానే ఆయన అభిమానిగా మాట్లాడారా? ఆయన మాట్లాడినటువంటి ఆయనే బయటికి చేశారు, ఆ ఆడియో ట్రాక్ అని వినిపిస్తుంది. సో దీనిపై మీరు ఏమంటారు? నిజంగా ఎమ్మెల్యే గారు మాట్లాడారని మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా? సాక్ష్యాధారాలు లేకుండా రోడ్డు మీదకి రారు కదండి సార్. ఇప్పుడు ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనటువంటి పరిస్థితి. నిజంగానే ఆవేశపడ్డారా లేకపోతే అభిమానంతో బయటకు వచ్చారనేది ఒక అంశం పక్కన పెడితే నిజమనేది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం. దానిపై కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయని కొంతమంది అభిమానులు మాట్లాడగా విన్నాం. సో దానిపై క్లారిటీ అడుగుతున్నాం, చెప్పండి. అవును సార్, నిజం లేకపోతే ఈ రోజు ఆ అధికార పార్టీ పక్షాన ఎమ్మెల్యే సార్ ఆయన ఏ 1% నిజం లేకపోయినా సరే ఒక వ్యక్తి రోడ్డు పైకి వచ్చేసి ఆయన ఇలా చేశాడనే విషయాన్ని బయట పెట్టాడు సార్. బయట పెడితే అలాంటి రూమర్స్ పెడితే ఆయన పరిస్థితి ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఆయనకి తెలుసు సార్. ఊరికినే ఆయన రాడు. ఇకపోతే మేము కోరుకునేది ఏంటంటే రాజకీయాలు, ఈ జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తికి రాజకీయాలతో ఎటువంటి సంబంధాలు లేవు సార్. ఆయన ఎప్పుడో చెప్పాడు, గడిచిన 10 ఏళ్ల క్రితం నా కట్టి కాలేంత వరకును నేను టీడీ కట్టు బానిసలా పనిచేస్తాను, ఎటువంటి అవసరం ఉన్నా సరే పార్టీకి నేను వచ్చి సపోర్ట్ చేస్తాను అని ఆయన చెప్పాడండి. కాకపోతే ఆయన ఈ టైంలో సపోర్ట్ చేస్తే పార్టీలో ఎటువంటి పరిణామాలు మారుతాయో అనే ఉద్దేశంతో వేరే పార్టీ సభ్యుల్ని తీసుకొచ్చి టీడీపీని గెలిపించుకోవడానికి చాలా సన్నాహాలు చేసుకున్నారు. అవన్నీ వేరే విషయం సార్. మా వరకు కావాల్సింది ఏంటంటే ఆయన నోరు జారారు, ఆయన బహిరంగంగా వచ్చి సారీ చెప్పాలి. ఇక్కడ మరొక అంశం భాస్కర్ గారు రాజకీయాలు మొన్న ఎన్టీఆర్ గారు ఆడియో రిలీజ్ ఏదైతే మాట్లాడారో, ఎన్టీఆర్ గారు ఆశిస్తున్నంత వరకు నన్ను ఎవరు ఆపలేరు, అసలు ఎవరు ఆపుతున్నారు అనేది నా ప్రశ్న. అంతే కదండి సార్, ఎవరు ఆపుతున్నారు? అది నిజమే. ఎన్టీఆర్ గారిని ఆపాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఆపుతారా? ఏ విధంగా ఆపుతారు? ఆపితే ఉన్నాయి కదండి సార్. రాజకీయంగా పక్కన పెడితే సినిమా పరంగా కూడా ఆయన చాలా ఎదుర్కొంటున్నారు కదా సార్. వార్ 2 మూవీ అనేది రిలీజ్ కి డేట్ 1 year బిఫోర్ ఇచ్చారు సార్. కూలీ జస్ట్ 3 months బిఫోర్ డేట్ రిలీజ్ చేశారు సార్. ఓకే, ఇప్పుడు ఆయన వెనక్కి తగ్గితే ఆయన వాల్యూ పడిపోద్ది కదండి సార్. ఏదైనా పెద్ద హీరోలు 2 సినిమాలు ఒకే డేట్ లో రిలీజ్ అవ్వకూడదు అనేసి నిర్మాతల మండలిలో ఆల్రెడీ రూల్ ఉంటుంది సార్. కానీ ఈ 2 కూడాను సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి అంటే సంబంధించిన సినిమాలు కావు కాబట్టి, ఒకటి నార్త్ ఇండియా నుంచి, ఇంకొకటి మన తమిళనాడు నుంచి వచ్చిన సినిమాలు కాబట్టి ఇవి హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు అని జూనియర్ ఎన్టీఆర్ కి కూలీ అనే ఒక మూవీని ఒక ప్రొడక్షన్ సంస్థ రిలీజ్ చేసింది సార్. ఓకే, అంటే ఎన్టీఆర్ గారికి సినిమా ఇండస్ట్రీలో కూడా వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఉన్నారంటారా? ఉన్నాయి కదండి సార్. అంతే కదండి సార్. ఇప్పుడు వార్ 2ని ఒక రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసిన తర్వాత ఇంకో పెద్ద సినిమా పెద్ద హీరోని తీసుకొచ్చేసి సేమ్ డేట్ లోనే రిలీజ్ చేయకపోతే వార్ 2 ద్వారా ఎన్నో రికార్డులను బ్రేక్ చేయొచ్చు కదండి. ఓకే, అంటే రికార్డులని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తారు, ఈ విధంగా కుట్రలు జరుగుతున్నాయి అంటారు.
అంతే కదండి. అంతెందుకు సార్, ఇప్పుడు కోఆపరేటివ్ సంస్థల కూలీ మూవీకి సంబంధించి చాలా ఆన్లైన్ లో బుక్ చేసుకుంది అని ఒకరు చెప్పారు సార్. ఆయన పేరేం పేరు మర్చాం. ఇలాంటి జరుగుతుంది. మీరు ఓన్లీ కానీ ఒకటి సినిమా రికార్డులు సృష్టించాలన్నా లేకపోతే ప్రజల్లోకి వెళ్ళి అధిక వసూలు సాధించాలన్నా సినిమా బాగుండాలి. బాగుంటేనే అల్టిమేట్ అది ఎవరు చేసినా, ఏ హీరో చేసినా, ఎంత పెద్ద హీరో చేసినా, పెద్ద హీరో సినిమాలు కూడా డీలా పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవును, ఇప్పుడు మన వైసీపీ రాజకీయ ప్రతినిధిగా ఏం పేరు మర్చిపోయానండి, చూసుకోలేదు. ఆయన చెప్పినట్టుగా అల్లు అర్జున్ గారు రావాలన్నా, రామ్ చరణ్ గారు రావాలన్నా, మహేష్ బాబు గారు రావాలన్నా, ఇంకెవరు రావాలన్నా సినిమాలో సత్తా ఉండాలి సార్. కానీ ఇందాక లక్ష్మణరావు గారు మాట్లాడుతూ ఒక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీ ప్రకారమే ఈ అభిమానం లేకపోతే ఆ హీరోను మాట్లాడడం లేకపోతే కొన్ని జరుగుతుంటాయి. సో ఇది కూడా అలాంటి ప్రోపగండా. సినిమా బాగుంటే ఏవి పనిచేయదు సార్, ఏ స్ట్రాటజీ కూడా పనిచేయదు సార్. సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు సార్ సినిమాని. సో ఇదే స్ట్రాటజీ కాదంటారా? చెప్పారు సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు అని. ఎస్, ఖచ్చితంగా అండి. చాలా సినిమాలు అన్నోన్ పర్సన్స్ అలాంటి హీరోలు భారీ విజయాలు అందుకున్నటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి మనకి. అంతేందుకు సార్, ఈ దేవరా సినిమా లాస్ట్ టైం రిలీజ్ అయిన దేవరా సినిమాకి చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు సార్. ఎక్కడ ఆపగలిగారు సార్? ఈ రోజు వాటికి కూడా సేమ్ ప్రాబ్లమే ఆయన. కానీ ఒకటి అంటే టీడీపీ నుంచి కొంతమంది వాదిస్తున్న వాదన ఏంటంటే ఇది వైసీపీ వాళ్ళే టీడీపీ ముసుగులో ఉంటూ ఇలాంటి ప్రచారాలు చేపిస్తున్నారని. దాన్ని మీరు వ్యతిరేకిస్తారా? దానికి ఏమైనా అనుమానాలు ఉన్నాయి మీకు? అనుమానాలు అంటే ఎప్పటి నుంచో ఉంటున్నదే కదండి సార్. రైట్. ఇప్పుడు గతంలో సరే రాజకీయ పరంగా ఒకరిని ఒకరు విమర్శించుకోకుండా డైరెక్ట్ గా ఈ సోషల్ మీడియా వచ్చినాక ఎవరినో ఒకరిని మధ్యలో పెట్టి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది సార్. అది జూనియర్ ఎన్టీఆర్ గారు అవ్వచ్చు. కానీ అందులో ఎవరు విమర్శిస్తున్నారు, ఎవరిని విమర్శిస్తున్నారు కూడా తెలియనటువంటి సందర్భంతో ఒకసారి రేగడి గారు స్పందిస్తున్నారు. ఎస్ సార్, రాజశేఖర్ గారు నేనేమంటానంటే ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా జూనియర్ ఎన్టీఆర్ గారి భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు అవనివ్వండి, సినిమా పరమైన భవిష్యత్తు అవనివ్వండి, దీన్ని చాలా క్లిష్ట పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏ విధంగా ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి, జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తిని ఆర్థిక మూలాలు దెబ్బతీస్తే రేపొద్దున్న మనకి అన్ని రకాలుగా పార్టీ మనదే, పెత్తనం మనదే, అంతా మనదే అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన ఏ విధంగా ఉందో, కొడుకుని అడ్డం పెట్టుకుని కొడుక్కి ఈ యొక్క పెత్తనం ఇచ్చి కొడుకుని టీడీపీ పార్టీని తనతో నడిపించాల ఆలోచన విధానం ఆయనకుంది. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఆలోచన ఏంటంటే ప్రజెంట్ నాకు రాజకీయ అనుభవం ఇంకా రావాలి, రాజకీయ అవగాహన ఇంకా కలుపుకోవాలి, రాజకీయ అవగాహన వచ్చినప్పుడు నేను రాజకీయాల్లోకి వస్తానేమో, అంతే తప్ప ఇప్పటికిప్పుడు నేను రాను, నేను సినిమాలు తీసుకుంటాను, నా మైండ్ సెట్, నా ఆలోచన విధానం అంతా కూడా సినిమాల మీద ఉంది అని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పారు. చాలా దానికి ఒక 20 ఏళ్ళు పడతాయని కూడా క్లియర్ కస్ట్ మీరు అన్నట్టు క్లిస్టర్ క్లియర్ గా చెప్పారు. కానీ మరి ఎందుకు ఇప్పుడు ఆయన ఏం రావట్లేదు? అని ఎక్కడ రాజకీయ ప్రకటన కూడా ఎక్కడ ఎన్టీఆర్ చేయలేదు. కానీ ఎందుకు ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయి అంటారు, ఇలాంటి విమర్శలు వస్తున్నాయి ఎందుకంటారు? మీరు అదే చెప్తారు సార్. గతంలో మనం చూసుకుంటే బోయపాటి శ్రీనివాస్ డైరెక్షన్ లో దమ్మని సినిమా వచ్చింది సార్. అవును, దమ్మని సినిమా వచ్చినప్పుడు ఆ దమ్ము సినిమా, ఈ సినిమా చూడద్దని ఎంటైర్ బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా అప్పుడు నేను విజయవాడలో ఉంటే పెద్ద భారీ ఎత్తున దాదాపుగా 10-15 వేల మంది బైక్ ర్యాలీ చేశారు సార్ బాలకృష్ణ ఫ్యాన్స్. జై బాలయ్య, అసలు ఈ సినిమా ఎవరు చూడొద్దని. అంత కక్ష ఎందుకంటే, దేనికంటే అంత కక్ష నాకు అర్థం కావట్లా. మీ వారసుడే, మీ అన్నయ్య వారసుడే, మీ అన్నయ్యకు పుట్టిన బిడ్డే, మీ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డే, మాది నందమూరి వర్షం, నా నందమూరి కుటుంబం, నందమూరి బ్లడ్, మా తాత నందమూరి ఎన్టీ రామారావు, తారక రామారావు గొప్పలు చెప్పుకునే జూనియర్ ఎన్టీఆర్ గారిని తొక్కాలనే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు బాలకృష్ణ గారు? లక్ష్మణరావు గారు ఒకసారి ఎన్టీఆర్ అభిమానిగా భాస్కర్ గారు ఒకసారి అభిప్రాయం తెలుసుకుందాం. ఎస్ భాస్కర్ గారు, అంటే నిజంగా బాలకృష్ణ గారికి ఎన్టీఆర్కి ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? సో ఆయన ఒక సందర్భాన్ని కూడా ఇప్పుడు ఉదాహరించారు. దమ్ము సినిమా సందర్భంలో జరిగినటువంటి అంశాన్ని లేవనెత్తారు. నిజంగా ఎన్టీఆర్ నందమూరి ఫ్యాన్స్ మొత్తం ఒకటిగానే చూడాలా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ని వేరేగా చూడాలా, బాలకృష్ణ ఫ్యాన్స్ని వేరేగా చూడాలా? దానికి ఏం చెప్తారు ఒక ఫ్యాన్స్కి సంబంధించినటువంటి ఒక ప్రెసిడెంట్గా? అది వాస్తవంగా మనం చెప్పలేము సార్. ఎందుకంటే అంటే మీలో ఉన్నటువంటి వ్యత్యాసాలు ఇలాంటి సందర్భాల్లో బయటపడుతుంటాయి. కానీ చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ చెప్పారు, నా బాబాయ్ మేము అందరం ఒక్కటే నందమూరి ఫ్యామిలీగానే కీర్తించబడుతున్నాం, ఆయన ఇచ్చినటువంటి నీడ కింద ఉన్నాం, అది సీనియర్ ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో ఇది జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. కానీ ఇలాంటి వ్యత్యాసాలు నిజంగా ఉన్నాయా? బాలకృష్ణ ఫ్యాన్స్ అనో, లేకపోతే నందమూరి ఫ్యాన్స్ అనో, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని? ఉన్నాయి సార్, ఉన్నాయి, ఎంతో కొంత ఉన్నాయి సార్. ఆయన బయటకు చెప్పారు,
మేము చెప్పుకోలేము, కొంచెం ఉన్నాయి సార్. అవి ఏవైనా సరే వాళ్ళ పర్సనల్ ఇష్యూలు సార్ అవన్నీ. అది ఫ్యామిలీ ఇష్యూల్ని చాలా మంది అభిమానులు తెలిసి తెలియక కొంతమంది చేస్తుంటారు సార్. ఎస్, అంటే ఒక రకంగా ఎవరు చెప్పరు సార్. ఎస్, బాలకృష్ణ గారు చెప్పరు, ఇవతల జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పరు సార్ ఎవరికి. వీళ్ళు స్వతహాగా ఆలోచించుకొని అంటే ఫ్యాన్స్ విడిపోతున్నారు తప్ప వాళ్ళు ఎటువంటి భేదాలు లేవంటారా? హీరోలుగా కుటుంబంగా వారు కలిసే ఉన్నారంటారా? వాళ్ళ కుటుంబం ఒకటే సార్, ఎప్పటికైనా ఒకటే సార్. చిన్న చిన్న విభేదాలు సొంత అన్నదమ్ముల మధ్యనే వస్తుంటాయి సార్. అవును, అంటే వాళ్ళ విభేదాలు వాళ్ళకు ఉంటాయి. రైట్. ఎప్పుడు నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే సార్, చిన్న విషయం సార్, నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే సార్, మన హీరో మనకి ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ చేశాడు, మన హీరో మనకిచ్చిన సజెషన్లను బట్టి మనం ఏం చెయ్యాలి. నా హీరో చేయమని చెప్పాడు, నేను సేవలు చేస్తున్నాను. సో మంచి దృక్పథం, నలుగురికి సేవ చేయాలని చెప్పినటువంటి సందర్భాలు తీసుకోవచ్చు. కానీ వేరే హీరోపై అక్కసు కక్కడమో లేకపోతే మన హీరోని తగ్గించుకోవడం సోషల్ మీడియా వచ్చాక మీరు అన్నట్లు చాలా సందర్భాలు మారుతున్నాయి. కానీ విజ్ఞతతో ఉండాల్సిన అవసరం, ఇందాక రామ్మోహన్ కూడా అదే చెప్పారు. అంటే ఒక్క మాట రాశెట్టి, భాస్కర్ గారు చాలా చాలా హుందాగా స్పందిస్తున్నాను, చాలా కరెక్ట్ అంటున్నాను. భాస్కర్ గారు ఏమంటున్నానంటే, ఇవాళ ఉంది ఆనాడు నువ్వు నేను చెప్పిన ఏఎన్ఆర్ గారి నుంచి మొదలుపెట్టి అన్ని తరాల్లో ఇది జరుగుతుంది. కాకపోతే ఆ సోషల్ మీడియా లేదా కనుక ఇది నడుస్తున్నది. ఫోన్లు లేవు. ఇవాళ ఫోన్లు మాట్లాడేటప్పుడు గోడకు చెవులు ఉంటాయి అన్నట్టు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా అంటే అందులోనే ఇంకోటి రామ్మోహన్ రావు గారు, అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత నిజమైన వీడియో లేకపోతే నిజమైన ఆడియో ఏదో తెలుసుకోవడానికి కూడా మళ్ళీ మనం వేరేగా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన సందర్భాలు వస్తున్నాయి. మార్కెట్ చేస్తారు. ఉదాహరణ చెప్తాను నేను. అసదుద్దీన్ ఓవైసీ భగవద్గీత మరి పాలన చదివినట్టు మీకు మార్కెట్ వీడియో వచ్చింది. ఆయన కాదని శివస్తోత్రం చదివినట్టు వచ్చింది. అట్లాగే మనకు ఏవైతే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక తలలు మారుతున్నాయి, మాటలు మారుతున్నాయని చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఇప్పుడు ఆయన గుర్తుపట్టడానికి పెద్ద సమస్య కదా. పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు ఆయన. ఇప్పుడు నేను మీరో మాట్లాడితే మన మాట అంటే ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇన్ని బయట జరుగుతున్నాయి, నిజంగా అంత అనాలోచితంగా ఒక ఎమ్మెల్యే మాట్లాడతారంటారా? చెప్పాలి ఏమంటే ఎన్టీఆర్ గారు బయటకు వచ్చి రుజువు చేయమంటాడు, అవసరం లేదు ఆయనకు. నేను ఆయన స్టేటస్ అవసరం లేదు. ఇక్కడ ఎవరు చేయాలంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా గతంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా అట్లాగే పురంధరేశ్వరికి చంద్రబాబు నాయుడు పడేగా ఇవాళ కలిసి పనిచేస్తున్నారు కదా. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రుడు ఉన్నట్టే సినిమాలు కూడా రాజకీయాలు ఉన్నాయి. ఇవాళ మెగా కుటుంబము అట్లాగే ఏన్నారు అంటే ఈ మొత్తం నేను హేతువాదిని కులాలు మాట్లాడదు, కానీ కమ్మ కాపు రెండు కలిసిపోయినాయి అనే మాట చూస్తున్నాం కదా. మనం కొట్లాడుకుంటాం ఇక్కడ దుర్మార్గంగా కులగచ్చి రాజకీయాలతో కానీ ఒకటే రామ్మోహన్ రావు గారు, ఎంత కలిసినా ఎంతో వైరుధ్యం ఉంటుంది. ఎప్పటికప్పుడు రాజకీయాలు మారుతూ ఉంటాయి. రాజకీయాలు ఏదైనా జరగవచ్చు, అది వేరే అంశం. ఎస్, కంక్లూడ్ చేయండి మీ ఫైనల్ గా మీ అభిప్రాయాన్ని, జడ్జిమెంట్ కంక్లూడ్ చేయండి. గౌరవప్రదంగా మాట్లాడుతున్నా ఏమంటున్నా అంటే, వాళ్ళ వ్యక్తిగత కుటుంబ విషయాలు మనకు సంబంధం లేదు. ఇంతకుముందు భాస్కర్ గారు అని కరెక్ట్. నేను సినిమా మంచిగా చూస్తాను. నేను ఎన్టీఆర్ అభిమాని, చిన్న ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ కూడా. కానీ నేను ఏమంటున్నాను అంటే, నేను పోయి సినిమా వారికే మోటివేట్ చేస్తుంది దాటి వాళ్ళ కుటుంబ వ్యవహారం ఎందుకు అని నేను అంటున్నాను. ఇప్పుడు మెగా కుటుంబంలో ఉన్నది అంటే మోహన్ బాబు గారికి చిరంజీవి వంట గతంలో ఎంత తిట్టుకున్నారు, లేదంటే అంటే ఎంత తిట్టుకున్నారు చూసాం కదా మనం. మోహన్ బాబు గారు ఆనాడు అడ్డుకుంటే అవార్డు వచ్చిన తర్వాత సంతోషంగా ఇవాళ తీసుకుంటున్నా, చాలా బాధపడ్డాను తీసుకోవడానికి అనే మాట చిరంజీవి గారు మొన్న అనలేదు అంటారా? అన్ని కుటుంబాలు ఇంటింటికి మంటిపోయి అని పాత సామెత సార్. నేనేమంటానంటే ఇంటింటికి ఇప్పుడు గ్యాస్ పోయి కొత్త సామెత, ఎందుకంటే మంటిపోయింది, ఇప్పుడు కట్టెల మాట పోయింది. ఇప్పుడు ఈ మంటలు ఏమైతున్నాయంటే అభిమానులు కూడా వాళ్ళ కుటుంబ విషయాలను పక్కన పెడతాం. నిజంగా అభిమానం సినిమా వరకే ఉంటే పరిమితం అయితే మంచిగా ఉంటుంది అని అంటున్నాను. ఒక మాట మాత్రం వాస్తవం. తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారు, చిన్న ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ కనుక రాజకీయాలు ప్రవేశిస్తే మాకు పుట్టగతులు ఉండవు అనే మాట వాళ్ళు అనుకుంటున్నారని వైసీపీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. ఏది కుటుంబంలో కొంతవరకు ఆయన వచ్చిందంటే లోకేష్ గాని చంద్రబాబు తేలిపోతారని ఒక మాట ఉన్నది, కాదంటలేదు. కానీ అభిమానమే అందరినీ గెలిపించదు. కానీ ఆయన కెరియర్ చాలా పీక్స్ లో ఉంది, చాలా హీరోగా మంచి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్కి వెళ్ళారు, ఆయన వచ్చే పరిస్థితి లేదు, ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. రాజకీయం చెప్తాను ఒక మాట. పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు కష్టపడితేనే కదా ఇవాళ ఈ స్థాయికి వచ్చిండు. 2 చోట్ల ఓడిపోయిండు, చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆయన చరిస్మాకు చూసుకుంటే చంద్రబాబు నాయుడు లోకేష్ పెద్ద పనికి రాదు. కానీ ఏమైంది, ఆయన ఓడిపోయింది కదా స్వయంగా 2 చోట్ల. చాలా చోట్ల పోటీ చేస్తే ఒకటే సీట్ గెలిచింది కదా వేరుగా చేస్తే. నేనేమంటున్నానంటే పార్టీ రాజకీయాలకు అతీతంగా ఎవరైనా ఎంత అభిమానులు ఉన్నా, ఇంతమంది కోట్లాది మంది అభిమానులు ఉన్నా, అభిమానమే రాజకీయమే. పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ పవన్ కళ్యాణ్ ఓటేయరు, సినిమా అభిమానం వేరు. ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఎన్టీఆర్ కి ఓటేయరు నిలబడితే కూడా.
రాజకీయ రంగం వేరు సార్. రాజకీయాల్లో సిద్ధాంతాలు ఉంటాయి. సో అప్పటికి ఇప్పటికీ రాజకీయాల్లో కూడా మార్పు జరిగింది. అప్పుడు ఎన్టీఆర్ ని ఇప్పుడు ఒకవేళ నిలబడితే ఓడించేటటువంటి సందర్భాలు అన్ని రాజకీయాలు నడుస్తున్నాయి. ఆనాడు ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ రావడానికి కారణం ఏంటంటే వాక్యం ఉన్నది అక్కడ. కాంగ్రెస్ పార్టీ కనుక ఆనాడు ఉన్న వాక్యం లేదు. ఇవాళ ఒకటే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచి ఉదాహరణ. చాలా మంది కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది కదా. ఆయన 10 ఏళ్ళు ఎందుకు పట్టింది? తెలుగుదేశంతో మళ్ళీ కూటమిలో కలిస్తే, విడిపోతే చెడిపోయినా కలిస్తే బాగుంటుందని కలిసిన తర్వాత కూడా ఆ రెండు జోడించినప్పుడే వస్తాయి సార్. ఎప్పుడు కూడా స్ట్రాటజీ ఓట్లు కూడా ఎప్పుడు పనికిరావు. కలిసికట్టుగా ఉంటేనే పనిచేస్తాయి. నేనైతే స్పష్టంగా చెప్తున్నా, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన అవసరం లేని విషయాలు జోక్యం చేసుకుని అంటున్నా. ఒకవేళ ఆయన నిజమైతే అది కూడా చెప్పాలి కదా. నేను ఆ మట్టకాల్సి మీదే వెళ్ళాం కదా. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ అభిమానులు కానీ వీళ్ళు డిమాండ్ చేసారు, మంచిది ఇంతవరకే. దాన్ని విడిచిపెడితే బెస్ట్. ఇప్పుడు అనేవాడు అని అనుకుంటూ పోతాడు. రేపు పొద్దున ఆయన భవిష్యత్తు తెలుస్తుంది కదా. మన భాస్కర్ అన్నట్టు ఆయన భవిష్యత్తు రేపు పొద్దున 2029 ఎన్నికలు తేలిపోద్ది కదా. చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా ఇటువంటి దానికి వార్నింగ్ ఇస్తున్నాడు. చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. ఆ పార్టీలో యాదవ్ కులంలో ముసలం పుట్టిందనంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీలో కూడా ఇటువంటి ఎమ్మెల్యేల వల్ల ఆయన మన అధినాయకుడికి కానీ పార్టీకి కానీ నష్టమే జరుగుతుంది అంటున్నాక. రైట్ లక్ష్మణరావు గారు, మీరు కంక్లూడ్ చేయండి. ఫైనల్గా ఏం చెప్తారు? సార్, ఇక్కడ రాజశేఖర్ గారు, రాజకీయం అంటే ప్రజా భవిష్యత్తు, ప్రజల యొక్క భవిష్యత్తు, ప్రజల యొక్క జీవితానికి సంబంధించినటువంటిది రాజకీయం. సినిమా అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్. సినిమాని ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు. అందుకనే రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. సినిమా మీద ఉన్న అభిమానం వేరు, రాజకీయం మీద ఉన్న అభిమానం వేరు. రాజకీయం మీద ఉన్న అభిమానం ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మన రాష్ట్రం భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించి ఓటేస్తారు. ఇక్కడ సినిమా ఏంటంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్. మనం వెళ్ళామా, ఒక 2 గంటలు ఎంజాయ్ చేసామా, వచ్చామా, ఆ అభిమానం వేరు. సో ఇక్కడ ఎందుకంటే నేను ఏం చెప్తానంటే, ఇప్పటికైనా సరే వ్యక్తిగత దోషణలను పక్కన పెట్టండి. ఏ సినిమా హీరో అయినా, ఏ రాజకీయ నాయకుడి పైన, ఏ సినిమా హీరో పైన ఇటువంటి వ్యక్తిగత దోషణలు తీయొద్దు. ప్రజాప్రతినిధులు ఒక బాధ్యతగా, ఒక పోస్టింగ్లో మీరు ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆ మహానుభావుడు సీనియర్ ఎన్టీఆర్ మనవడే కదా. ఆ మనవడిని అన్నావంటే నువ్వు ఆ పార్టీ పెట్టిన అధినేతలు అన్నట్టే. నువ్వు సీనియర్ ఎన్టీఆర్ గారిని అన్నంటే ఈ రోజున నువ్వు పకీర్ అన్నా, లేకపోతే ఇంకా బొకడా అన్నా, ఏమన్నా సీనియర్ ఎన్టీఆర్ గారిని అన్నట్టే. సో అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరైనా మాట్లాడాలా, ఖచ్చితంగా ఆ మాట్లాడిన మాటలు నేనే మాట్లాడాను, తప్పు మాట్లాడాను అని చెప్పి ప్రజల్లోకి వచ్చి బహిరంగ ఆయన క్షమాపణ చెప్పి, అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆయన క్షమాపణలు చెప్తే మంచిది. ఆయన రాజకీయ భవిష్యత్తుకు మంచిది. అంటే దీనికి తెరదించిన వాళ్ళు కూడా అవుతారు. ఇంత రైట్ కంక్లూడ్ చేస్తారు. థ్యాంక్ యూ. మంచిదండి. నేను ఒక మాట చెప్తాను. ఎందుకంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం కొత్తగా పార్టీ పెట్టినప్పుడు మేము ఆ ట్రైనింగ్ మన దానిలో నేను పోయి చిరంజీవి గారు మల్కాజ్గిరిలో ఒక్కటే మాట జమ జరుగుతుంది. ఎందుకు చెప్తున్నాను నేను ఒక మాట అన్నాను. ఆయన హీరో, పెద్ద హీరో. నేను చాలా చిన్నవాడు, నాకు పెద్దగా రాజకీయ సినిమా సంబంధం లేదు. ఒక మాట, ఎవరి జీవితానికి వారే హీరోలు. మీ అభిమానులందరూ మన జీవితాన్ని మన హీరోలుగా భావించండి, మీ పని మీరు చేసుకోండి అంటే చిరంజీవి అభినందించి రామ్మోహన్ రావు గారు అనేది కరెక్ట్. ఎవరి జీవితానికి వారి హీరో, మేము రియల్ హీరోలము, మీరు రియల్ హీరోస్ చేయండి, గట్టిగా రాజకీయాన్ని మార్చండి అని మార్పు కోసం ప్రయత్నం చేస్తాను. నేను కూడా ఎంత కలిసి పని చేసిన కాదండి. ఇవాళ ఎవరి జీవితాలకు వాళ్ళు హీరో. మన కుటుంబాలకు మనమే హీరోలు. మనం ఏ హీరో మనకి శాలరీ ఇవ్వడు. చిన్న మాట సార్. మీ దగ్గరికి వస్తే ఒక్క నిమిషం భాస్కర్ గారు, మీ దగ్గర కంక్లూడ్ చేద్దరు. లక్ష్మణరావు గారు అంటే సార్ నేను చెప్తాను, ఎవరి జీవితానికి వాడి హీరో అని భావిస్తే ఈ సమస్య ఉండదు. అభిమాన హత్యలు మీరు వద్దు, మన జాగ్రత్తలు మన కుటుంబాన్ని మనం పోషించుకుందామని నేను అంటున్నాను సార్. రైట్ భాస్కర్ గారు, మీరు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు చెప్పండి. సార్ ఒక విషయం, లక్ష్మణరావు గారు, ఇప్పుడు వైసీపీ ప్రతినిధి గారు చెప్పినట్టుగా రాజకీయ అభిమానం వేరు, సినీ అభిమానం వేరు సార్. అది ఆయన క్లారిటీగా ఇంకొంచెం నేను క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నాను సార్. రాజకీయ అభిమానం అనేది ఎలా ఉంటది అంటే సార్, దేన్నైనా ఆశించి పెడతారు సార్ పెట్టుబడి. ఒక ఫ్లెక్సీలు కట్టాలన్నా, లేదంటే ఆయనకి పూలాభిషేకాలు చేయాలన్నా, పాలాభిషేకాలు చేయాలన్నా, ఏదైనా ఆశించి చేస్తారు సార్. ఏ ఆశించకుండా కేవలం అభిమానం అనే ఒక చిన్న పేరుతో ఒక కటౌట్ సార్, ఇక్కడ అన్ని ప్రత్యక్షంగా చేస్తారు సార్. ఇక్కడ మాత్రం ఓన్లీ కటౌట్ కి ఆయన ఉన్నారని ఊహించుకొని
మేము పాలాభిషేకాలు చేస్తాం, పూలాభిషేకాలు చేస్తాం, ఆయన చెప్పాడని ఒక చిన్న మాటతో సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తాం సార్. అన్నదానాలు చేస్తాం, అవును, అన్నదానాలు, బ్లడ్ డొనేషన్స్, ట్రీస్ డొనేషన్స్ చాలా చాలా చేస్తుంటాం సార్. మాది ఎటువంటి నిస్వార్థము లేని అభిమానం సార్. అంటే ఒక కుటుంబ సభ్యుడిగానే భావిస్తారు ఎన్టీఆర్ ఒక అన్నగా. మా హీరో బాగుండాలని కోరుకునే అభిమానం సార్ మాది. ఈ రోజు అలా అభిమానించే ఒక మా నాయకుడికి, మా హీరోకి, ఒక రాజకీయానికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి ఊరికినే సంబంధం లేకుండా దూషిస్తే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు సార్. ఆయన బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పి మా అభిమానులకి అందరికీ శాంతింపజేసి మా హీరోని నేను ఈ మాట అనడం చాలా తప్పండి అనేసి క్షమాపణ చెప్తే చాలు సార్. మేము ఇంకేం ఆశించట్లేదండి. ఒకవేళ ఆయన చెప్పినట్టు అందులో ఉండదు నేను కాదు అని ఒకవేళ పోలీసులు నిరూపిస్తే అభిమానులు శాంతిస్తారా సార్? సార్ దానికి కూడా నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉందండి. రైట్ లక్ష్మణ్ గారు, అది కూడా క్లారిటీ తీసుకుందాం. సంబంధం లేకుండా మీరు ఎవరికైనా క్షమాపణ చెప్తారా? రైట్, అది నాకు సంబంధం లేదు, కావాలంటే మీరు కేసు పెట్టుకోండి. అది క్లారిఫికేషన్ అయిన తర్వాతను, పోలీసులు అయిన తర్వాతను నేను సారీ చెప్తాను అని మీరు క్లారిటీగా కూర్చుంటారు సార్. ఇంట్లో మీకు సంబంధమే లేదు, మీ అధినేత ఫోన్ చేసినా సరే నాకు సంబంధం లేదు సార్, అది నేను చేయలేదు సార్ అని నిజాయితీగా నిక్కచ్చిగా చెప్తారు సార్. ఓకే, కానీ ఏదో సామెత ఉంటుంది సార్, ఏదో దొంగ అంటే భుజాలు తొడుముకున్నట్టుగా ముందే వచ్చేసి ఒక వీడియో రికార్డ్ చేసేసి సోషల్ మీడియాలో ఎవరు రిలీజ్ చేయరు సార్. రైట్ రైట్. సో ఫైనల్ గా వచ్చి సారీ చెప్పి క్షమాపణ చెప్తే కానీ శాంతించరు. ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. రైట్ రైట్, థ్యాంక్ యూ భాస్కర్ గారు. లక్ష్మణ్ గారు సార్, ఖచ్చితంగా ఇటువంటివి మంచి పరిణామాలు కాదండి. ఏదైనా వాళ్ళ కుటుంబ వ్యవహారాలు కాబట్టి ఖచ్చితంగా అటువంటి మాటలైతే మంచివి కాదు. ఆయన క్యారెక్టర్ని అసెసినేట్ చేయడం, జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ తల్లిని తిట్టడం, ఆయన్ని తిట్టడం, ఇది ఎందుకంటే ఎప్పటికైనా ఆయన నందమూరి వారసుడే, నందమూరి కుటుంబ సభ్యుడే కాబట్టి అటువంటి పదజాలం అయితే కరెక్ట్ కాదు. ప్రజాప్రతినిధిగా మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాక్యాలు వెనక్కి తీసుకోవాలి. రైట్, తప్పకుండా మనం కూడా దీనికి ఫుల్ స్టాప్ పడాలని కోరుకుందాం. డిబేట్లో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా లక్ష్మణరావు గారికి ధన్యవాదాలు. అలాగే బండారు రామ్మోహన్ గారికి ప్రత్యేక నమస్కారాలు. అలాగే అభిమాని ఎవరైతే ఉన్నారో భాస్కర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చూద్దాం, అంటే ఒక తెరదించాల్సిన అవసరం ఉంది. ఒక విమర్శ వచ్చినప్పుడు, లేకపోతే ఒక అంశాన్ని జరుగుతున్నప్పుడు ఫ్యాన్స్ అభిమాని అలాంటి మాటలు మన కుటుంబ సభ్యులు లేకపోతే మనకు తెలిసి వారు మాట్లాడి కూడా అవి ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశాలు, అంత దారుణమైన పదాలు అందులో వినిపిస్తున్నాయి. సో అంటే మనం బీ ప్లేస్ సందర్భాలు. సో దీనికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అంశం ఖచ్చితంగా ఉంది. సో ఎవరైతే ఉన్నారో దగ్గుబాటి ప్రసాద్ బయటికి రావటం, ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ అభిమానులు అయితే క్లియర్ కట్గా కోరుకుంటున్నారు, బహిరంగంగా వచ్చి క్షమాపణలు చెప్పాలి. సో దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకు ఆయన చేస్తారనేటువంటి క్లారిటీ కూడా ఇవ్వాలి. సో టీడీపీ కూడా కొంత ఆయనపై చురకలు అంటించినట్లు తెలుస్తూ ఉంది. సో దీనికి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో డిబేట్లో పాల్గొన్న అభిప్రాయాలు తెలియజేసేందుకు మరొకసారి ముగ్గురికి ధన్యవాదాలు. చూద్దాం ఏం జరగబోతుందో, ఒక ఫుల్ స్టాప్ పడబోతుందా లేకపోతే ముందుకెళ్ళబోతుందా. ఫ్యాన్స్ అన్నట్లే ప్రపంచవ్యాప్తంగా మరొకసారి ఫ్యాన్స్ యొక్క తడాకా చూపించే ప్రయత్నం చేస్తుందో చూద్దాం. ఇది వాటి డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.